ఎంసెట్కి ఉపయోగపడే ట్రిగ్నోమెట్రీలోని ఈ క్వశ్చన్ని ఎలా సాల్వ్ చేశారో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్వశ్చన్ √3 ఇంటూ కొసీకెంట్ 20 degrees మైనస్ సీకెంట్ 20 degrees. దీన్ని ఫస్ట్ కొసీకెంట్ 20 degreesని 1/sin 20 degrees కింద రాశారు. అదేవిధంగా సీకెంట్ 20 degreesని 1/cos 20 degrees. ఇక్కడ √3ని sin 60/cos 60 అని రాశారు. sin 60 అంటే ఎంత? √3/2. అదేవిధంగా cos 60 అంటే ఎంత? 1/2. అంటే ఏమవుతుంది? ఫైనల్ రిజల్ట్ √3 అనేది వస్తుంది. దీని ఎల్సిఎం కట్టాడు. ఏంటి? cos 60 sin 20 cos 20. ఎల్సిఎం కడితే sin 60 cos 20 మైనస్ cos 60 sin 20. ఎల్సిఎంలో డినామినేటర్లో sin 20 cos 20 cos 60 ఉన్నాయి. పైన చూడండి, ఇది sin A cos B cos A sin B ఉంది. దీన్ని ఏమని రాసొచ్చు? sin A మైనస్ B కింద రాసొచ్చు. అదేవిధంగా డినామినేటర్లో sin A cos Aలా ఉన్నాయి. దీన్ని 2 sin A రావాలంటే దీనికి 2 అనేది రావాలి. ఇక్కడ 2తో మల్టిప్లికేషన్ చేస్తే న్యూమినేటర్లో కూడా 2తో మల్టిప్లికేషన్ చేయాలి కాబట్టి 2ని మల్టిప్లికేషన్ చేస్తాం. ఇక 2 ఇంటూ sin 60 మైనస్ 20 degrees. అదేవిధంగా 2 ఇంటూ sin 2A కదా, sin A cos Aని ఇక్కడ ఏమైనా రాసాం? 2 sin 40 degrees sin 2A కాబట్టి 2 ఇంటూ 20 degrees ఈజ్ ఈక్వల్ టు cos 60 వాల్యూ 1/2 కాబట్టి అదేవిధంగా 2 ఇంటూ sin 40 degrees బై ఇదేమవుతుంది? sin 40 degrees అవుతుంది ఇంటూ 1/2. 40 degrees sin 40 degrees క్యాన్సిల్ అయిపోయింది. 2/1/2 ఏమొస్తుంది? ఫైనల్గా 4 అనేది మనకి ఆన్సర్ అనేది వస్తుంది.